యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం. యాకోబు, ఇజ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇజ్రాయేలు, నేను నిన్ను మర్చిపోజాలను. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగును మమ్మల్ని నడిపించి బలపరచమని, వినిచిన వారందరూ విడుదల, అద్భుతం, ఆశ్చర్యాలు పొందుకోవాలి, ఈరోజు అనుభవించాలి. యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. చాలా విలువైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. దేవుడు నిన్ను మర్చిపోలేదు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. యాకోబు, ఓ ఇశ్రాయేలు, నీవు వీటిని జ్ఞాపకం చేసుకో. నీవు నా సేవకుడవు. నీవు మర్చిపోయావు. నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవటం మర్చిపోయావు. నీకు వచ్చిన శ్రమల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, సంతోషంలో నన్ను జ్ఞాపకం చేసుకోవటం మర్చిపోయి, నువ్వు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించాను, నేను నిన్ను మర్చిపోజాలను అని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. ఈ రోజున ఈ మాటలు వించిన ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ దేవుని సన్నిధి నీకు దూరం అయిపోయావో, మర్చిపోయావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. అది 1917వ సంవత్సరం. పాలస్తీనా దేశము టర్కీల వశంలో ఉన్నది. పాలస్తీనా దేశాన్ని మరి విడిపించటానికి, దానిని యూదులకు అప్పగించటానికి తలంచినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ బాధ్యతను సైన్యాధిపతి అయినటువంటి ఎలన్బీకి అప్పగించింది. ఎలన్బీ మిక్కిలి యథార్థమైన క్రైస్తవుడు. హల్లెలూయా. ఆయన యెరూషలేములో పెద్ద యుద్ధాన్ని జరపటానికి, ఫిరంగులతో కాల్చి ప్రాకారంలో పడగొట్టడానికి, సుందరమైనటువంటి యెరూషలేమును పాడు చేయటానికి ఇష్టపడలేదు. యెరూషలేముపై యుద్ధం చేయాలంటే ఆయనకి ఇష్టం లేదు. ఎంతో సుందరమైనటువంటిది కాబట్టి తన గుడారాల్లో మోకరించి, ప్రభువా, యుద్ధము లేకుండానే విజయాన్ని అనుగ్రహించినందుకు నీకు వందనాలు. బాంబులు సహాయం లేకుండానే ఈ పట్టణాన్ని పట్టుకొనుటకు మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలని ఆసక్తిగా ప్రార్థించాడు. ఆమేన్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యుద్ధము లేకుండా విజయం నీ జీవితంలో, మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించాలి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. నరుని కష్టార్జితం వల్లది ఏమాత్రం ఎక్కువ కాదు. నీకున్న శ్రమలు, ఇబ్బందులు, బాధలు, బంధకాలు, సమస్యల నుంచి నువ్వు బయటపడటానికి నువ్వేదో కష్టపడాలని నువ్వు అనుకోవద్దు. దేవుని గుర్తు చేసుకో. హల్లెలూయా. దేవుడు నిన్ను నిర్మించాడు. నిన్ను మర్చిపోలేనటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నిన్ను మర్చిపోజాలన్నటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా నేను మర్చిపోడు. నువ్వు ఆయనకు దూరం అయి ఉండొచ్చు, మర్చిపోయి ఉండొచ్చు, దేవుని సన్నిధిని అనుభవించడానికి ఆసక్తిని కోల్పోయి ఉండొచ్చు. అయితే ఈ రోజున ఈ యొక్క మరి ఎలన్బీ గారు ప్రార్థన చేసినటువంటిగా మనం కూడా చేయాలి. ప్రభువా, ఏమని? బాంబులు సహాయం లేకుండానే, యుద్ధము లేకుండానే విజయం అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ఆమేన్. యు ఆర్ మోర్ దెన్ కాంకరర్. నువ్వు అత్యధిక విజయం పొందిన వ్యక్తివి. యుద్ధం లేకుండా విజయం పొందటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ పట్టణం పట్టుకునేటకు మాకు సహాయం చేసినందుకు వందనాలు దేవా. ఈ అప్పు నుంచి బయటపడేటకు నువ్వు సహాయం చేసినందుకు వందనాలు దేవా. ఈ యొక్క అప్పు నుంచి బయటపడేటకు సహాయం చేసినందుకు వందనాలు. ఈ రోగం నుంచి బయటపడేటకు నువ్వు సహాయం చేసినందుకు వందనాలు అని చెప్పి మెడిసిన్ అవసరం లేకుండానే స్వస్థత. ఆమేన్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వింటున్నారా? ఇలాగ మీరు ఏదైతే సమస్యను అనుభవిస్తూ ఉన్నారో దాని పరిష్కార మార్గం మీకు ఈ లోకానుసారంగా తెలుసు, కానీ అది ప్రకటించకుండా దైవికంగా ప్రకటించండి. సరే, ఈ ఎలన్బీ గారు చేసిన ప్రార్థనకు దేవుడు ఆలకించి అద్భుతంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. మరుసటి దినం తన విమానాలని ఆ పట్టణంపై ఎగిరి వచ్చినట్లు పంపించాడు. విమానాలను ఆ పట్టణం మీద ఎగిరేలాగా పంపించాడు అంటండి ఆయన. అంతవరకు ఎన్నడూ విమానాలు చూడనటువంటి టర్కీ దేశస్థులు బహుగా భయపడి ఆ పట్టణాన్ని విడిచి పారిపోయారంట. హల్లెలూయా. ఒక్క బాంబు కూడా పేల్చవలసిన అవసరం లేకపోయింది. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతియగు ప్రభు యెరూషలేమును కాపాడాడు. ఆయన యెరూషలేమును మాత్రమే కాదు, తన యందు నమ్మకం ఉంచి వారు ప్రతి వారిని కాపాడుతాడు, విడిపిస్తాడు. ఆమేన్. ఈ రోజున నీ కుటుంబము
నీ బిడ్డలు, నీ చుట్టుపక్క వారు, మరి ఎవరైనా సరే ఈ లోకంలో పోరాటం చేస్తున్నారా, యుద్ధం చేస్తున్నారా, మరి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నారా? అయితే ఈ రోజున మీరు ప్రకటించండి ప్రియులారా, దేవా యుద్ధము లేకుండా విజయం ఇచ్చినందుకు వందనాలు, నష్టము లేకుండా లాభం ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఎల్ఎన్బి గారి ప్రార్థన ఆలకించిన దేవుడు దేశాల మధ్యనే యుద్ధం లేకుండా మరి విజయం ఇచ్చాడు. ఈ రోజున నీ సమస్యలు ఏవైనా సరే, నీకున్న ఆర్థిక సమస్యలు ఏవైనా సరే, నీకున్న బంధకాలు ఏవైనా సరే, నువ్వు అనిపిస్తున్నటువంటి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయినా సరే, యుద్ధము లేకుండానే విజయం ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. యుద్ధము లేకుండానే విజయం ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవిస్తావు. ఆమేన్. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. కాబట్టి ఈరోజు నా ప్రకటిందామా, యేసయ్యా నేను ఎన్నో ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నాను, ఎన్నో బంధకాల గుండా వెళ్తున్నాను. ఈరోజు నా జీవితంలో నువ్వు కలుగజేసుకున్నావు, యుద్ధం లేకుండా విజయం ఇచ్చావు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నేను కష్టపడకుండానే, నేను శ్రమ పడకుండానే మరి నా జీవితంలో ఉన్న సమస్యల నుంచి నన్ను విడిపించావు. నాకున్న బంధకాలు తెంచివేశావు. నాకున్న ప్రతికూల పరిస్థితులని అనుకూలంగా మార్చేసినందుకు నీకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దేవా నేను ప్రకటిస్తున్నాను, నేను పొందుకుంటున్నాను, నేను నమ్ముచున్నాను, నేను పొందుకుంటున్నాను. ఆమేన్.